అది ఇప్పుడు మేము పొడిచింది జయసుద్ గారి ఒళ్ళో ఉన్న మురళీమోహన్ ఇప్పుడున్న మురళీమోహన్ గారికి సార్ ఇంత వైలెంట్ కేక్ కటింగ్ వరల్డ్లో ఎక్కడ జరిగిందో సార్ మీరే చేశారు. ప్రభు వచ్చి సార్ మిమ్మల్ని రేవ్ పార్టీకి పిలుస్తున్నాం, మీరు రావాలండి. ఏంటంటే బాబు రాంగ్ నెంబర్కి వచ్చావు, నువ్వు రేవ్ పార్టీకి నేను రావడం ఏంటి, పైగా ఈ వయసులో అంటే ఆ రేవు కాదండి ఇది, రేవు అనే సినిమాకి మీరు రావాలి అండి. బాగున్నాయి, బతికించావు అనుకున్నా. ఇవాళ ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటంటే అన్నపూర్ణ స్టూడియోలో చాలా సినిమాలు చేశాం మేము. ఆ సినిమాలు చేసేటప్పుడు మాకు సౌండ్ ఇంజనీర్గా కృష్ణరాజు గారు అని ఉండేవారు. మా అన్నపూర్ణమ్మ గారు కూడా వచ్చి కృష్ణరాజు గారు పక్కనే కుర్చీ వేసుకొని ఆయన ఇద్దరు కబుర్లు చెప్పుకుంటా షూటింగ్ల గురించి మేము చేస్తా అంటే కామెంట్స్ చేసుకుంటూ ఉండేవారు. వారి అబ్బాయి ఈయన చాలా మంచి, ఆయన మాకు చాలా చాలా క్లోజ్ అయిన కృష్ణరాజు గారు వారి అబ్బాయి. మరి మేమందరం కలిసి శివ నాగార్జున గారి కెరీర్ ఒక అద్భుతమైన మలుపు తిప్పినటువంటి వ్యక్తి శివ. ఈయన ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేయలేదండి, సినిమా రావటం డైరెక్షన్ చేశాడు. చేయటమే కాకుండా అది అంత పెద్ద హిట్ అయిందంటే ఆ సినిమా చెప్పడానికి లేదు. అందులో హీరో అన్నయ్యగా నేను వేసాను. ఆ క్యారెక్టరు మంచి క్యారెక్టర్, అది చాలా మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఎక్కడ మేము వేదిక మీద కలవాలి, విడివిడిగా అక్కడక్కడ కలిసాం. కానీ మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత వేదిక మీద కూర్చొని ఆయన పక్కన కూర్చుంటే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. థ్యాంక్ యూ. తర్వాత ఈ రేవు సినిమా ప్రభు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇవన్నీ అందరూ కొత్త అండి, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళు. మామూలుగా ఏమిటంటే రేవు అనేది ఎందుకంటే సముద్ర పొడ్డున రేవు దగ్గర చేపలు పట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రాణానికి తెగించి చేపలు తెచ్చుకుంటారు. అయితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ కలిసి వెళ్ళి చాలా అసలు ఎన్ని ఇబ్బందులు పెడతారు చెప్తాను చెప్పాలి. ఒక 100 రూపాయలు ఉండే ఫిష్ని 50 రూపాయలకే కొంటారండి. అదేమంటే నీకు అప్పించావు తీర్చు, ఈ రేట్కే తీసుకుంటాం అన్నట్లా ఇన్ఫ్లెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. అలాంటి సమస్యను తీసుకొని ఓ సినిమా చేస్తున్నారు, ఇది పూర్తిగా సీ బ్యాక్గ్రౌండ్ అండి, రేవే ఇది అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇవాళ ఈ ప్రజెంటేషన్ ఇది కూడా చూస్తే చాలా బాగుందని అనిపించింది. మరి ఈ మధ్య మీరందరూ కూడా చూసుంటారు, బలగం సినిమా చూసుంటారు కదా. చాలా చిన్న యాక్టర్లతోటి ఒక టీవీలో జబర్దస్త్లో చేసే ఒక యాక్టర్ డైరెక్ట్ చేసి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి దానికి. అలాగే ఈ సినిమా కూడా ఒక అద్భుతమైన విజయం చెందుతుంది. తప్పకుండా డైరెక్టర్ని ఉంటానికి సరిగా గాలిచ్చి ఉన్నాడు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. జనరల్గా సినిమా స్టార్స్తో ఉన్న సినిమా అయితే ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చేస్తే మొదటి రోజే టాక్ వచ్చేస్తాయి. కానీ ఇలాంటి చిన్న సినిమా తీసేటప్పుడు ఓపెనింగ్స్ రాకపోవచ్చు, కానీ సినిమా ఫస్ట్ షో అయిన తర్వాత టాక్ విపరీతంగా పెరిగిపోయి రోజుకి పెరిగిపోయి 4 రోజులు అయ్యేటప్పటికీ హౌస్ఫుల్ మీద వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశం ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మురళి గారు మరి ఈ ప్రాజెక్ట్ చూసి ఆయన చాలా సంతోషపడి మేము చేస్తామండి అని చెప్పి రావటం, మరి ప్రభు గారిని ఈ టీం వాళ్ళు ప్రభుని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ అన్నమాట ఆయన. ఇంత చిన్న సినిమా, చిన్నవాళ్ళు తీసిన ఈ సినిమాని మార్కెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి ఒక మంచి అమెరికా నుంచి వచ్చిన ఒక మురళి గారిని వాళ్ళని తీసుకొని ఒక చాలా మంచి ప్రాజెక్ట్ అండి మీరు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఒప్పించడం. వాళ్ళు కూడా సినిమా చూసి చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా నచ్చి, అలాగే రాంబాబు గారు కూడా, ఇద్దరు కూడా మరి మంచి సినిమాతో స్టార్ట్ చేస్తున్నారు సార్. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడతారు, మీరు కొట్టాలని కూడా అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యేదానికంటే కూడా
చిన్న సినిమా తీసి సూపర్ హిట్ అయితే దానికి వచ్చే కిక్కే వేరు. అలాంటి కిక్కు ఈ సినిమాకి రావాలి మీకు. మరి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు, ఆయన ఏమీ తెలియని చిన్న చిన్న ఆర్టిస్టులు తీసుకొని ఎంత పెద్ద హిట్స్ చేశారు ఆయన సినిమా వచ్చిందంటేనే ఏదో కాంట్రవర్సీ ముందు క్రియేట్ చేసేస్తారు. ఆ కాంట్రవర్సీ అయిన తర్వాత అది ఏంటో చూద్దామని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అంటే ఆయనంత గొప్ప మార్కెటింగ్ ఆఫీసర్ ఇంకొకడు ఉన్నాడు. సినిమాని మార్కెట్ చేసేస్తాడు. ఆ 1 వీక్ వచ్చే కలెక్షన్ చాలా అయింది. అలాంటి జమ్ ఆఫ్. అలాగే వెంకటేష్ గారితో శ్రీదేవి గారితో చేసిన సినిమా పేరు ఏంటంటే క్షణక్షణం. క్షణక్షణం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. శ్రీదేవి గారు ఆ సినిమా పాటలు చూసిన తర్వాత బాంబే వెళ్ళి ప్రొడ్యూసర్లు హీరోలతో అందరి దగ్గర కూడా మీరందరూ రామ్ గోపాల్ గారి పాటలు తీసారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అని అందరికీ చెప్పడం, వాళ్ళందరూ వచ్చి ప్రొజెక్ట్ చేసుకుని ఆ సినిమా చూసి ఎంత ఆనందపడిపోయారో. ఒక్క దెబ్బకి ఆయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి. అలా చాలా ఒక అద్భుతమైన డైరెక్టర్. వారితో ఈరోజు నేను పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా విజయవంతం. ఒకసారి డెఫినెట్గా మళ్ళీ ఈ సినిమా మంచి ఫంక్షన్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుగుతాం. సార్, ఇప్పుడు మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా చాలా పెద్దగా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు సార్. మేమందరం కూడా చాలా గౌరవిస్తుంటాం. అలాగే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక నటుడుగా, రచయితగా, ప్రయోక్తగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి మీ ఇద్దరు వచ్చిన తర్వాత వచ్చాడు సార్ ఈ ప్రోగ్రామ్కి. అందరికంటే ముందు పిలిచాము కానీ లేటుగా వచ్చాడు. ఉత్తేజ్, వెల్కమ్ మై డార్లింగ్ ఫ్రెండ్ ఉత్తేజ్. అలాగే షకీల్ ద మ్యూజిక్ డైరెక్టర్, వెల్కమ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ట్రాక్ షకీల్ అంటారు తన్ని. ఈజ్ వెరీ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆంజనేయులు గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి హీరోగా ఈజ్ డూయింగ్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. వెల్కమ్ ద హీరో విశ్వక్ టు కమ్ ఆన్ టు ద డయాస్. అలాగే సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రొడ్యూసర్ గంటా శ్రీనివాస్, మై బెస్ట్ ఫ్రెండ్. ఐ వెల్కమ్ గంటా శ్రీనివాస్ టు ప్లీజ్ జాయిన్ us. థ్యాంక్ యూ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడితే ఇక మనకేమీ మిగలదు, ఇక్కడ పెప్ కూడా అయిపోతుంది. కాబట్టి వారిని చివరికి రిజర్వ్ చేసుకుంటూ I now request the producer Murali garu please to say a few words. గుడ్ ఈవినింగ్ ఆల్. పిల్లగానే వచ్చిన డాక్టర్ మురళీమోహన్ గారికి, నా గురువు ఆరాధ్య దైవమైన ఆర్జీవి గారికి చాలా 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 కృతజ్ఞతలు. నేను ఈ విషయం ఎందుకు చెప్తా అంటే, వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఒకళ్ళు నా సినిమా ఇష్టానికి కన్ను అయితే, ఇంకో కన్ను నా వ్యాపార విస్తరణకి, నా గ్రోత్కి ఇన్స్పిరేషన్. మురళీమోహన్ గారిని చూస్తే ఒక సినిమా ఆర్టిస్ట్గా కాదు, ఒక పొలిటీషియన్గా కాదు, ఒక బిల్డర్గా కాదు, సో ఫిలాంథ్రపిస్ట్గా కాదు, ఆయన కెరీర్ ఎంత మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళారో, ఎంత హంబుల్గా ఉంటూ అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారో, అది చాలామందికి ఇన్స్పిరేషన్. అలాంటి నేను కూడా మీ ఇన్స్పిరేషన్తో పెరిగినాను సార్. సో మూవీస్ విషయంలోకి వస్తే ఆర్జీవి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసు నుంచే సినిమాలో ఇంట్రెస్ట్ కలిగించింది ఆయన శివ. నేను 10th క్లాస్ ఆయన శివ వచ్చినప్పుడు. సో అలాంటి ఒక ఇమాజినరీ పర్సన్ని నేను దగ్గరలోగా చూడటం, ఈరోజు నా ఫస్ట్ మూవీకి ఆయన గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీ విల్ హ్యావ్ ఎ మోర్ ఇంటరాక్షన్స్ విత్ దీస్ గైస్. అండ్ నేను ఉత్తేజ్ గారి గురించి ఎవ్వరూ మర్చిపోరు. ఒక శివ సినిమాలో ఒక చిన్న క్యాంటీన్ క్యారెక్టర్ నుంచి ఈ రోజున ఒక ఫిలిం స్కూల్ నడుపుతున్న వ్యక్తిగా ఆయన ఎంతో పైకి వచ్చారు. సో ఆయన అలాంటి ఒక గ్రేట్ యాక్టర్స్ మనతో ఉండటం, మా రేవ్ టీవీని ఆశీర్వదించడం, వీఆర్ వెరీ సో హ్యాపీ సార్. సో ఇంకా చాలా పెద్ద మంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. సో ప్రెస్ అండ్ మీడియా కూడా thank you very much sir. So we will show, before we going into the party, we will have some few people to talk. Thank you. యాక్టివ్గా ఉన్నప్పుడు కనీసం నేను పుట్టి కూడా ఉండను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళందరితో స్టేజ్ షేర్ చేసుకుంటారని చెప్పి. నేను ఏమున్నా సరే సినిమా మీరు అందరూ చూసిన తర్వాతే మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవరి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ఫస్ట్ ప్రభు గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత రమేష్ గారు, మమ్మల్ని రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా
మేము పడిన కష్టాన్ని ఈ రోజున జనాల ముందుకు తీసుకొచ్చి ప్రజల్లోకి ఈ సినిమాని తీసుకెళ్ళి మాకంటూ ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే బిఫోర్ రేవో ఆఫ్టర్ రేవో అన్నట్టుగా మా లైఫ్నే చేంజ్ చేసే స్టేజ్ తీసుకొచ్చారు. దానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి నటీనటులకి అండ్ టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మురళీమోహన్ గారికి అండ్ ఆర్జీవి గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హేమంత్ మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశాడు, చాలా అద్భుతంగా నటించాడు హేమంత్. హాయ్ అందరికీ. అసలు నేను ఇక్కడ ఉంటానని చెప్పి ఇప్పటికీ షాక్లో ఉన్నా. నేను ఇంత పెద్దోళ్ళ మధ్యన ఇక్కడ ఉండడానికి కారణం మాత్రం మా ప్రభు గారు. ఇది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము అందరం మాట్లాడతాం. అవకాశం మళ్ళీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు కూడా మాట్లాడతాం. అయితే రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ ఇన్ హర్రీ టు మూవ్, కాబట్టి వారితో మాట్లాడించాలి. అయితే ఆయన మాట్లాడబోయే ముందు ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ కాంట్రవర్సీ, సెన్సేషన్, సక్సెస్ అండ్ వాట్ నాట్. అంటే ఇండియన్ సినిమాలో ఒక ఫిగర్ని మనం చెప్పాలనుకుంటున్నప్పుడు, ఒక డైరెక్టోరియల్గా ఒక జైన్ పర్సనాలిటీ చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ చెప్పే పేర్లలో మస్ట్ గా ఉండేటువంటి పేరు రామ్ గోపాల్ వర్మ ఆర్జీపీ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆయన సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. ఇట్స్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్ తప్ప హీ నెవర్ టేక్స్ ద థింగ్స్ ఇన్ టు హిస్ మైండ్. ఒక ఆటగాన రాసివా అనేది వెనుక ఎట్లాగా అంటారో, ఆయనకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సరే సెన్సేషన్స్కి, కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినప్పటికీ కూడా ఆయనకి జయాపజయాలకు అతీతమైన ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ అనేది మాత్రం ఎప్పటికీ జరిగిపోదు. సరే కాంట్రవర్సీస్ అనేవి అంటే వస్తుంటాయి, పోతుంటాయి. ఇక ఆయన ఈ వెల్కమ్స్ దెమ్ అండ్ హీ రిటార్డ్స్ దెమ్ ఈక్వల్లీ. అది సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పటికీ నేను చెప్పుకునేటువంటి అతి కొద్ది సినిమాల్లో ద బైబిల్, ద భగవద్గీత అండ్ ద ఖురాన్ ఆఫ్ స్క్రీన్ ప్లే శివ ద మోస్ట్ సెన్సేషనల్. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన అభిమానులైన వాళ్ళు ఎవరు ఆ అభిమానం విషయంలో ఎవరికి ఎలాంటి సెకండ్ ఒపీనియన్ లేదు. సచ్ ఏ గ్రేట్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ఇండియన్ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు ఇవాళ ఇక్కడ ఉండటం, ఈ కార్యక్రమానికి రావడం అనేది రియల్లీ వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. కాకపోతే ఇక్కడ మనందరం చాలా హ్యాపీగా ఉన్నాం, ఒక్క రామ్ గోపాల్ వర్మ గారు తప్ప. ఎందుకు అంటే ఏమయ్యా మత్స్యకారులు మాత్రమే ఉన్నారు, మత్స్యకారులు లేరా? That is the taste and sense of humor. Thank you very much, sir. Now I request you to address the gathering.